అలాగే చైతన్య యాత్ర చేశాం, జలాల కోసం ఆ ఉద్యమాల్లో ఐక్య కార్యాచరణ ఉద్యమాల్లో కానీ నేను 1900 పెట్టి ఆనాడు నేను అలా బాధ్యత ఓపెరేసి కానీ అప్పయ్యాను వరకు కూడా లింగమూర్తి ఒకటి రెండు మాటలు చెప్పాలి. కడప జిల్లా సమాచార దర్శిని తీసుకొచ్చాం. కడప జిల్లా సమాచార దర్శిని రాష్ట్రంలో ఏ జిల్లా రాజకీయ రంగం, కళారంగం, ఖనిజ సంపద, పరిశ్రమలు, విద్యా వ్యవస్థ అన్నింటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆ ఉద్యోగ చట్టాలు తీసుకొచ్చాం. లింగమూర్తి గారికి బాధ్యత చెప్పాం. ఒక ఫోటో జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు, సత్యనారాయణ గారు, ఇతర కమ్యూనిస్ట్ పెద్దలు వాటిలో ఉన్న నాకు ఆయనతో సన్నిహిత సంబంధాలు. ఎందుకంటే మా ఎర్రగుంట గ్రామంలో మా కుటుంబాలకు ఆప్తులైన మా ఇంట్లో చంద్రాయ గారు ఉన్నారు. ఆ చంద్రాయ గారికి తమ్ముడుగా జరిగింది కానీ ఎప్పుడైనా కొంతగా అక్కడ వచ్చినప్పుడు ఎర్రగుంటలో నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా రెడ్డి గారు అయితేనేమి, శివరామరెడ్డి గారికి అయితేనేమి నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ మొట్టమొదటి మారు ఎన్నికలో. రెండోది ఎన్నుకుంటున్న జీవితాలను కమ్యూనిస్ట్ రాజకీయాలు ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వారిలో ఉన్నటువంటి గుణగణాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా కమ్యూనిస్టు దగ్గరగా ఉండి వాళ్ళతో వాళ్ళ సమస్య పరిష్కారానికి వాళ్ళకు బంధువులు మరియు వారి అభిమానులు, వామపక్ష పార్టీల నాయకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఇటీవల సప్తాహ సభ జరిగినప్పుడు రవిశంకర్ రెడ్డి పోటీ చేశారు. రామదేవి గారిని ఆదరణ రామదేవి మళ్ళీ ఇప్పుడు ఇంత తొందరగా కుటుంబం పడటాన్ని అనుకోలేదు. నిజంగా ఈ విషయంలో రవిశంకర్ రెడ్డి వారి మిత్రులందరూ కూడా మరి దాని స్థూప ఆవిష్కరణ రావాలంటే ఈసారి కంపల్సరీ వస్తాను. ఎందుకంటే నేను అనంతపురంలో చదువుకునేటప్పుడు రాయలసీమ మీటింగ్ ఏమైనా కడప వచ్చేవారు. అప్పుడు లింగమూర్తి గారు, వీరారెడ్డి గారు ఇద్దరు కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నేను లింగమూర్తి గారు అప్పట్లో గమనించింది ఏమంటే, ఇంతకుముందు మైసూరారెడ్డి గారు గుర్తు చేశారు. అప్పుడు యదుధీశ్వరరెడ్డి గారు, ఎన్ శివరామరెడ్డి గారు, జె వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సుబ్బన్న గారు, వైసీవి రెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, అందరికంటే చిన్నవాడు లింగమూర్తి. అయినా సరే వాళ్ళతో పాటు సమానంగా వెళ్ళేవారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై జరిగిన అన్ని పోరాటాల్లో కూడా, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం జరిగిన ప్రతి పోరాటంలో కూడా రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా పర్యటించి ఆయన పోరాటాల్లో పాల్గొన్నారు. వారి మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం పైన విశ్వాసం లేని శక్తులు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గారికి ఎలాంటి గౌరవం లేకుండా పోయింది. అదేవిధంగా ఇవాళ ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూను కూడా రోజు కించపరిచే స్థాయికి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిగజారాయి. ఇవాళ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని శక్తులు, వ్యక్తులు, పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండి ఈ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కడానికి ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో రాజ్యాంగంలో ప్రియాంబులుగా ఉన్నటువంటి సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ని కూడా మార్చాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న కమ్యూనిస్టులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో అన్ని కులాల వారు, మతాల వారు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు సమైక్య జీవనాన్ని కొనసాగించడానికి చర్యలు చేపట్టాలి. ఇదే కామ్రేడ్ లింగమూర్తి గారికి మనం అర్పించే నివాళి అని చెప్పి నేను భావిస్తాను. లింగమూర్తి గారు మిత్రులే కాకుండా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు.
ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, బాగా అభిమానించేవాళ్ళు. ఓ, ఆయన మృతి చెందిన సందర్భంలో సమయం లేక రాలేకపోయాను. ఇప్పుడు వారి స్తూప ఆవిష్కరణకు వచ్చాను. వారికి స్తూపం ఆవిష్కరణ చేయడం మంచి కార్యక్రమమే. ఎందుకంటే ఆయన చదువుకొని అట్లే కంటిన్యూ అయిందంటే మంచి స్థాయికి ఎదిగిండేవారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకొని కమ్యూనిస్ట్ పార్టీలోనే చనిపోయేటంత వరకు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక నాయకుడైనా కానీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. ప్రతి ఉద్యమంలోనూ రాయలసీమకు సంబంధించి ఏ ఉద్యమం అయినా కానీ ఆయన పాల్గొనేవాడు. నీటిపారుదల ప్రాజెక్టులు అయితేనేమి, ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాల కడపలో అయితేనేమి, ప్రతి విషయాల్లోనూ ఉద్యమంలో పాల్గొనేవారు. వారి